హాయ్. ఆర్బీఐ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓకేనా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. శాలరీ కూడా చాలా బాగుంటుంది. ఈ జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్, జాబ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ అనమాట. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెన్స్. సో పోస్ట్ పేరు వచ్చేసి ఆఫీస్ అటెండెన్స్ అంట. దాదాపు మనకి 841 పోస్టులు ఉన్నాయి. తర్వాత సెలక్షన్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో వెబ్సైట్ లింక్ ఓపెన్ ఈ మంత్ 24th నుంచి నెక్స్ట్ మంత్ 15th వరకు, అంటే ఫిబ్రవరి 24th నుంచి మార్చ్ 15th వరకు మనం వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది, అంటే అప్లై చేసుకోవడానికి అనమాట. పేమెంట్ ఆఫ్ టెస్ట్ ఫీజ్ ఆన్లైన్లో టెస్ట్ ఫీజ్ కట్టేదానికి ఈ మంత్ 24th నుంచి నెక్స్ట్ మంత్ 15th వరకు టైం ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ డేట్ అనమాట, April 9 and 10. అంటే ఇది మారచ్చు, మ్యాక్సిమం ఇదే రోజు కండక్ట్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్లో ఆ డేట్ కొంచెము అంటే ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్. సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూపిస్తుంది ఇక్కడ. సో మన ఆంధ్రాకి సంబంధించి అంటే హైదరాబాద్ సంబంధించి టోటల్గా 57 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 8, ఎస్టీకి 5, ఓబీసీ 15, ఈడబ్ల్యూఎస్ 5, జనరల్ 24, టోటల్ 57. సో మనకు దగ్గరగా అంటే మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా, అటు ఆంధ్రాకి కానీ లేకపోతే అటు తెలంగాణ కానీ దగ్గరగా అనుకుంటే బెంగళూరులో మనకి టోటల్గా 28 పోస్టులు ఉన్నాయి. సో ఇంక దగ్గరగా మనకి ఏమొస్తుంది, చెన్నై 71 పోస్టులు ఉన్నాయి. ఇంకా దగ్గరగా అంటే అంతే. ఇంకా ఈవెన్ టోటల్ ఓవరాల్ ఇండియా అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తాను మీకు, అన్నీ అవసరం లేదు. ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి మనకి 18 years నుంచి 25 years లోపల ఉండాలి. ఎప్పటికి ఇది 1/2/2021 ఈ డేట్కి అంతా మీకు 18 to 25 years ఏజ్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కంటే ఉంటే కనుక వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీకి అయితే 3 years ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. పాస్ 10th standard. సో ఎవరైతే 10th class పాస్ అయినారో వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా హయ్యర్ క్లాస్ కంప్లీట్ చేసి ఉంటారో, గ్రాడ్యుయేషన్ కానీ ఇలాగా హయ్యర్ క్లాస్ ఏమన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమైనా చేసి ఉంటే కనుక వాళ్ళు అప్లై చేసుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓన్లీ 10th class కానీ లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఇలా ఉండాలన్నమాట. తర్వాత స్కీమ్ ఆఫ్ సెలెక్షన్, ఎలా సెలెక్షన్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది చెప్పాను కదా నేను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. టోటల్గా మనకి 4 sections ఇస్తారు. రీజనింగ్ 30 questions 30 marks, జనరల్ ఇంగ్లీష్ 30 questions 30 marks, జనరల్ అవేర్నెస్ 30 questions 30 marks, న్యూమరికల్ ఎబిలిటీ 30 questions 30 marks. ఓవరాల్గా 120 questions ఉంటాయి, 120 marks ఇస్తారు. టైమింగ్ వచ్చేసి 90 minutes మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్క్ ఉంది. సో ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ కట్ చేస్తారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సో ఎవరైతే ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో అందులో సెలెక్షన్ అయితే కనుక ఫైనల్గా మీకు అలాట్మెంట్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూసుకోండి మీరు. క్యాండిడేట్ నాట్ క్వాలిఫైయింగ్ ఎల్పిటి షెల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్. ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా మీరు పాస్ అవ్వాలి.
నెక్స్ట్ సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మనకు చెప్పాల్సింది? శాలరీ గురించి. సో శాలరీ గురించి అయితే మనకి ప్రస్తుతానికైతే 10,940 రూపీస్ బేసిక్ పే ఉంటుంది. ఓవరాల్గా మీకు తీసుకుంటే కనుక 1 మంత్కి 26,508 రూపీస్ వస్తుంది. ఓవరాల్గా మీకు అన్నీ కలుపుకుంటే కనుక బేసిక్ పే వచ్చేసి 10,940. సో ఒకవేళ ఈ ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన హౌస్లో మీరు ఉండకపోతే కనుక, బయట మీరు ఎక్కడన్నా హౌస్ తీసుకుంటామని చెప్తే కనుక మీకు 15% బేసిక్ పే వస్తుంది అనమాట. ఓకేనా? అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కోసం 15% మీకు ఇస్తారు. వాళ్ళు ఇచ్చే హౌస్లో మీరు ఓకే అనుకుంటే ఉండొచ్చు, అక్కడే ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక హౌ టు అప్లై, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చూడండి, అప్లై ఆన్లైన్ యూజింగ్ దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనమాట www.rbi.org.in. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు? February 24th నుంచి March 15th వరకు అప్లై చేసుకోవచ్చు. సో అది ఇన్ఫర్మేషన్. ఫీజు కట్టాలి కదా మనకి. సో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడిఎస్, ఈఎక్స్ వీళ్ళు వచ్చేసి 50 రూపీస్ కట్టాలి. అదే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 450 రూపీస్ కట్టాలి. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? సో ఇది పీడిఎఫ్ ఉంది కదా, ఆ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అసలు మరి చూసుకోండి మీరు. థ్యాంక్ యూ.